నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా నేను మీ యాంకర్ సిరి సో రమేష్ మేకప్ అకాడమీ దాని గురించి కొత్తగా మీ అందరికీ పరిచయం అక్కర్లేదు బికాస్ ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ లో మనమైతే చూడడం జరిగింది అండ్ అలాగే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది ఏంటి అంటే ఇప్పుడు జరగబోయే స్పెషల్ క్లాస్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే వారైతే ఇస్తున్నారు అదే 30,000 వర్త్ ఉన్న మేకప్ కిట్ సో చాలా మందికి తెలుసు అనమాట రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా మేకప్ కిట్ ఎంత అవసరం అనేది ఆ కిట్ చేతిలో ఉంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అన్న దానిపైన ఒక అవగాహన ఉంటుంది అండ్ దాంతో పాటు ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే 5th యానివర్సరీ సందర్భంగా రమేష్ గారు ప్రతి స్టూడెంట్ కూడా ఈ గిఫ్ట్ అందాలి వాళ్ళు తీసుకుని ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 30,000 ఉన్న గిఫ్ట్స్ ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉందన్నమాట సో ఎస్పెషల్లీ అన్బాక్సింగ్ కి సంబంధించి ఈ మేకప్ కిట్ లో ఏ థింగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. డెఫినెట్ గా అసలు కోర్సే అమేజింగ్ బికాస్ ఇప్పటి వరకు చాలా మంది కూడా ఆ కోర్స్ నేర్చుకొని బయటకు వచ్చి ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ గా ఎదిగిన వాళ్ళని చాలా మంది చూసాం. ఇప్పుడు ఈ స్పెషల్ బ్యాచ్ కి ఒక 30,000 వర్త్ కిట్ అయితే వారు ప్రొవైడ్ చేస్తున్నారంటే నిజంగా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇంతకీ ఆ కిట్ లో ఏమున్నాయని ఎక్సైటింగ్ గా ఉంది కదా మీకు కూడా. మీతో పాటు మేము కూడా అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. అంటే ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ వర్క్ లో ఇవి ఎంతవరకు అవసరం అన్నది ఒకసారి మాతో పాటు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ 30 days కోర్స్ లో ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనము బయటికి వెళ్ళి చెయ్యాలి అన్నప్పుడు మనకి ప్రాక్టీస్ అనేది ఫస్ట్ గా అవసరం. అండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ కిట్ లో ఎక్కువగా నాకు బాగా నచ్చింది మానిక్విన్ బికాస్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆ వర్క్ లో మనం పర్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. నేను కూడా ఈ గ్యాప్ లో మా కెమెరా మ్యాన్స్ సెట్ చేసే గ్యాప్ లో నేను కూడా ట్రై చేశాను అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఎస్ సో మానిక్విన్ అనేది చాలా అవసరం ఎందుకంటే ప్రతిసారి మనిషి ఉండడం పక్కన కష్టం కాబట్టి ఎస్పెషల్లీ చాలా మందికి హెయిరే కష్టంగా ఉంటుంది. సో మానిక్విన్ త్రూ ఎవరైనా సరే ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేసుకునే విధంగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు అందరికీ తెలిసిందే పూల జడ వేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సవరాలు చాలా నీడు ఉంటూ ఉంటుంది. అది కూడా ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎవరైనా సరే సవరాలు కావాలనుకున్నా లేదా తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ కిట్ లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీని అవసరం ప్రతి పెళ్లిలో పెళ్లి చేసుకునే ప్రతి పెళ్లి కూతురికి అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా తెలిసి ఎంత అవసరం అనేది చిన్నవే చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ డెఫినెట్ గా మనందరికీ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపించాలి అంటే ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ మేకప్ లో మనకి డిఫరెంట్ షేడ్స్ మనకి ఏదైతే డ్రెస్ వేసుకుంటామో దానికి మ్యాచింగ్ గా మనం ఐ షేడ్స్ అయితే వేసుకుంటామో ఐ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇది బ్రాండ్ కూడా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ ఉంది అండ్ ఈ కిట్ లో మనకి ఇది కూడా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ దాంతో పాటు చాలా మంది హెయిర్ ని కర్ల్ చేయాలనుకుంటూ ఉంటారు. చాలా మందికి హెయిర్ సాఫ్ట్ ఉంటుంది అండ్ దాంతో పాటు సిల్కీ హెయిర్ ఉంది, మాకు కర్ల్ కావాలి, కొంచెం రిసెప్షన్ లుక్ కావాలి, పార్టీ లుక్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఎక్విప్మెంట్ చాలా అవసరం. సో వాళ్ళు ఈ హెయిర్ కి సంబంధించిన కర్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనము మేకప్ వేసుకునేటప్పుడు ప్రతి ఒక్కదానికి బ్రషెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అది ఐకి కావచ్చు, ఐబ్రోస్ కి కావచ్చు, లిప్స్టిక్ కి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దానికి మనం బ్రషెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అలా కంప్లీట్ గా ఒక మేకప్ మనం చేసేటప్పుడు మనం ఎలాంటి బ్రషెస్ అయితే యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఈ బ్రష్ మేకప్ కిట్ లో మనకైతే అందుతాయి. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా బ్రషెస్ చాలా అవసరం అని నాకు కూడా రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాతనే అర్థమైందంటే వాళ్ళతో 9 months నుంచి ట్రావెల్ అవుతుంటే ఒక్కొక్క బ్రష్ కు ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దాంతో పాటు దాని అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలిసింది. అండ్ స్ట్రైట్నర్ చాలా మందికి తెలుసు, వాళ్ళకి స్ట్రైట్నర్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కర్ల్ సిస్టమ్ ఉండదు, రెగ్యులర్ గా ఇదే ప్యాటర్న్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ స్ట్రైట్నర్ అండ్ దాంతో పాటు ఇక్కడ శారీ డ్రేపింగ్ నేర్పిస్తుంటారు. శారీ డ్రేపింగ్ లో స్ట్రైట్నర్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ కనుక మనం వాటిని కరెక్ట్ గా చేయాలి అనుకున్నా, నిలబడాలన్నా, స్టిఫ్ గా ఉండాలన్నా దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది అనమాట. సో ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కిట్ మనకి కేవలం సర్వీస్ కే కాకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంట్లో చిన్న ఫంక్షన్స్ మనం చేసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఈ కిట్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. పార్టీకి కావచ్చు, లేదంటే ఏదైనా అకేషన్ కి కావచ్చు, స్ట్రైట్నింగ్ లేకున్నా నాకు కర్ల్స్ రావాలి, నాకు కర్లింగ్ మిషన్ లేదు, దానికి ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్, టైం టేకింగ్ కూడా ఉండదు అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ కిట్ లో మనకి 2 ఎక్స్టెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది వన్ ఆఫ్ దట్ అనమాట. ఎస్. అండ్ తను చెప్పినట్టుగానే ఎక్స్టెన్షన్స్ అనేది చాలా మందికి డైలీ రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే హెయిర్
హెయిర్ పాడవుతుంది అంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్టెన్షన్స్ చాలా హెల్ప్ అవుతుంటుంటాయి. బై ద వే యాంకర్స్ కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు వాటినే యూస్ చేస్తూ ఉంటాము. అండ్ చాలా మందికి తెలుసు బ్లో డ్రైయర్ ఇది చాలా అవసరం అండి. అంటే మనం ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ మాత్రమే చూస్తూ ఉంటుంటాం. చాలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి జుట్టు ఆరడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సీజన్లో అయితే అది మరీ టార్చర్ అనుకోవచ్చు. అండ్ పెళ్లి కూతుర్లు ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా అప్పటికప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత అందరూ వెతుకుతూ ఉంటారు దీన్ని. సో ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు చూసుకుంటే ఐకానిక్ బ్రాండ్ అనమాట. ఇప్పటివరకు మీకు చూపించిన ప్రతిదీ కూడా ఐకానిక్ బ్రాండే అండ్ సూపర్. అండ్ మీరు చెప్పినట్టుగానే నిజంగానే బ్లో డ్రైయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్కి. అండ్ అలాగే మనకి అకేషన్స్ పండుగలు ఉన్నాయంటే ఎమర్జెన్సీ ఇన్స్టెంట్గా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ మూమెంట్లో బ్లో డ్రైయర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే నాకు షార్ట్ హెయిర్ ఉంది, నేను మంచిగా పూల జడ వేసుకోవాలనుకుంటున్నాను, లేదు డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నాను, బట్ ఆ హెయిర్ చూస్తే షార్ట్గా ఉంది అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇంత లాంగ్గా జుట్టు వేసుకొని మంచిగా చక్కగా పండుగలు అన్నప్పుడు ఒక తెలుగింటి అమ్మాయిలాగా మనం ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి పూల జడ అనేది చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అలా ఎవరికైనా కూడా డెకరేట్ చేయాలి అన్నా, లేదు వాళ్ళు ఇండివిజువల్గా వేసుకోవాలి అన్నా కూడా ఈ కిట్లో అయితే మనకి 2 జడలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్రింపర్ చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సిల్కీ హెయిర్ కావచ్చు, కర్ల్ హెయిర్ కావచ్చు, క్రింపింగ్ చేస్తే హెయిర్ కొంచెం బాగుంటుంది, ఎగరదు, దాంతోపాటు స్టిఫ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. దీని అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. హెయిర్ డ్రెస్సర్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో, హెయిర్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తుంటుంటారో వాళ్ళందరికీ ఈ క్రింపర్ అనేది చాలా నీడ్ ఉంటుంది. వాళ్ళు ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ 30,000 వర్త్ ఉన్న దాంట్లో. అండ్ ఎవరైనా సరే ఈ క్లాసెస్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత 30 days నేర్చుకున్న తర్వాత అందరూ ఆలోచించేది ఒకటే, ఎక్విప్మెంట్ బై చేయాలి, దానికి ఎంత అమౌంట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత కొందరు ఈ కోర్స్కే డబ్బులు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నేను సర్వీస్ చేయాలి అంటే దానికి సపరేట్గా నేను కిట్ కొనుక్కోవాలి అండ్ నా క్లయింట్స్ని వెతుక్కోవాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఈ రమేష్ అకాడమీలో కనుక మనం చేరితే ఇప్పుడు ఈ స్పెషల్ బ్యాచ్కి అయితే 30,000 వర్త్ ఉన్న కిట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఏదన్నా క్లయింట్స్ని అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి, అండ్ అలాగే ఎవరికైనా కూడా వాళ్ళకి సర్వీస్ నీడ్ ఉంది అంటే వీళ్ళని సజెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మనకి సపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది అని చెప్పొచ్చు. లైక్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడమే అనుకోవచ్చు. ఏదైనా షెడ్యూల్స్ హెక్టిక్ గా ఉన్నాయి, మ్యాన్ పవర్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ వైపే చూస్తూ ఉంటుంది రమేష్ మేకప్ అకాడమీ. సో ఎవరికైనా సరే, అందులో ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి నేర్చుకున్న ప్రతి ఆడపిల్లకి 5th anniversary-తో పాటు ఇది పెళ్లిళ్ళ సీజన్. ఈ సీజన్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మా దగ్గర ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి డబుల్ ఎర్న్ చేసే అవకాశం ఈ సమయంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము డిసైడ్ చేసుకుని ఏదైతే స్కిల్తో పాటు రిటర్న్ గిఫ్ట్గా కిట్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి ఒక బ్యాగ్ అయితే కావాలి. సో మరి ఆ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ బ్యాగ్ కూడా రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ బ్యాగ్ని కూడా ఒక లుక్ వేద్దాం. డెఫినెట్గా. సో థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి సిరి బ్యాగ్ అని చెప్పాను కదా, ట్రాలీ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 30,000లోనే ఇది కూడా వస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేసేలాగా అండ్ దాంతోపాటు మోసే విధంగా కాకుండా జస్ట్ ఇట్లా లాగి ట్రాక్ చేసేలాగా ఉండే అలా ఆ విధంగానే వాళ్ళు దీన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేసినా కూడా ఉషా గారు ఎక్కువగా షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనం బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇండివిజువల్ గా మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇందులో ప్యాక్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంటే కాకుండా మీరు చూస్తే సైడ్ లో కూడా ఉన్నాయి మనకి బ్రషెస్ కావచ్చు, ఏదైనా వేసుకోవడానికి కూడా. అండ్ ఎస్పెషలీ ఇలాంటి కిట్ కనుక ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ గా బయటకు వస్తున్నారో వాళ్ళకు ఒక మన క్లయింట్స్ ఉన్నా లేకున్నా ఈ బ్యాగ్ ఉంది అంటే ఒక కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఈ బ్యాగ్ ఇంట్లో చూసిన ప్రతిసారి ఈ పని నేర్చుకున్నాను కదా, వెళ్ళి చేయాలి అన్న తపనని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఉషా గారు కంప్లీట్ గా ఈ కిట్ ఏంటి, ఈ కిట్ ఎందుకు ఇస్తున్నారు, అండ్ ఈ కిట్ లో ఏమేమి వస్తున్నాయి, వాటన్నిటి గురించి మనం అయితే చెప్పడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని రోజులు కేవలం అంటే ఒక మూమెంట్ తోటో ఒక సపోర్ట్ అయితే చూసాం, కానీ ఇప్పుడు ఒక ఎంకరేజ్మెంట్ గా ఒక ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే ఇందులో కల్పిస్తున్నారు. అంటే ప్లేస్మెంట్ అంటే ఏదో కాదండి, ఎక్విప్మెంటే ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. దీనికోసమే ఇది లేక చాలా మంది వర్క్ చేతికొచ్చిన పోస్ట్పోన్ చేసిన వాళ్ళు ఉంటుంటారు. దీని వాల్యూ ఇది నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరికైనా సరే ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఆగస్ట్ బ్యాచ్ సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అది విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎవరైనా సరే ఆడపిల్లలు చదువుకున్నా చదువుకోలేకపోయినా, డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ రాకపోయినా, మధ్యలో ఎవరైనా కూడా స్టడీస్లో ఆపేసినా
సో ఇలా ఒకరికి కాదు, అండ్ ఎస్పెషల్లీ మహిళలకి మాత్రం అస్సలే కాదు, అందరికీ ఈ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే అనుకోదు, ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. రమేష్ మేకప్ అకాడమీలో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఆగస్ట్ బ్యాచ్లో స్టూడెంట్ మీరు అవ్వాలి అనుకుంటే, అండ్ ఈ కిట్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న మీరు కాంటాక్ట్ నెంబర్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. రమేష్ మేకప్ అకాడమీలో మీరు కూడా స్టూడెంట్గా జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.